హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇంక ఇది ఫ్రైడే రోజు వ్లాగ్ అనమాట. మధ్యాహ్నం నుంచి స్టార్ట్ చేశాను వ్లాగ్. మా ఆయన అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారండి. మా పాప అయితే ఇంట్లోనే ఉంది. తనకి రోజు 2 కల్లా అయిపోద్ది అనమాట స్కూలు. ఇంక ఇంట్లోనే ఉందండి. వీడియో అయితే చూడండి ఎండింగ్ వరకు, స్కిప్ చేయకన్నా. ప్లీజ్ వీడియోకి అయితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకా రోజు అయితే తులసమ్మ వారిని పెట్టుకుందామని చెప్పి రెడీగా ఉన్నాను వీడియో తీసుకోవడానికి. కానీ ఇంకా ఈ లోపు అయితే మా పాప వచ్చి బనానా స్ట్రాబెర్రీ స్మూత్ అయితే చేయమని చెప్పింది. ఇది చేసి ఇచ్చిస్తే నాకు ఇంకా డిస్టర్బ్ చేయదనమాట. ఇంకా నా కోసం కూడా బనానా బాదం స్మూతీ అయితే చేసుకున్నానండి. స్ట్రాబెర్రీస్ తిన్న కదా పులుపు, ఫ్రైడే నేను పులుపు తిన్న కాబట్టి ఇంకా అవైతే నేను స్మూతీ అయితే నేను తాగలేదన్నమాట. నాకు స్ట్రాబెర్రీస్ కూడా డైరెక్ట్గా తినమంటే ఇష్టం ఉండదండి. చాలా పుల్లగా ఉంటాయి కదా, అంతగా ఇష్టం ఉండదు. మామూలుగా స్మూతీ అయితే చేసుకుంటే బాగుంటుంది. బనానా స్ట్రాబెర్రీ స్మూతీ అయితే బాగుంటుంది ఇష్టం లేని వాళ్ళకి. కానీ ఇంకా రోజు ఫ్రైడే కాబట్టి ఇంకా నేను అది తీసుకోలేదన్నమాట. నా కోసం అయితే బనానాను బాదం స్మూతీ అయితే చేసుకున్నాను. ఇంక ఇదిగోండి, ఇక్కడైతే స్ట్రాబెర్రీస్ అయితే చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకున్నాను. ఇంకా ఒక బనానా అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా నా కోసం అయితే బాదమును బనానా వేసి ఫస్ట్ చేసుకుంటాను. తర్వాత మా పాపకిను మా ఆయనకి అనమాట అది స్ట్రాబెర్రీ బనానా స్మూతీ. మా ఆయన అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారు కదా, ఇంకా అది స్మూతీ చేసి ఫ్రిడ్జ్లో పెడతాను, కొంచెం చల్లగా ఉంటుంది. ఇంక ఇక్కడ నుంచి పాలు వేస్తున్నానండి. 2 బనానాలు వేసాను, ఇంకా బాదం వేసాను. పాలు వేసుకొని మిక్సీ పడతాను. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. అక్కడక్కడ బాదం తగులుతూ ఇంకా అరటిపండు ముక్కలు కూడా చిన్న చిన్నవి, మనకి పూర్తిగా అది మిక్సీ స్మూతీ అంటే మెత్తగా అవ్వదన్నమాట. లాస్ట్లో కొన్ని చిన్న చిన్న ముక్కలు అనేవి ఉంటాయి. అవి తింటూ తాగుతూ ఉంటే చాలా బాగుంటుందండి టేస్ట్. ఇంక ఇందులో అయితే నేను షుగర్ కానీ ఏమీ వేయలేదు, ఇంకా న్యాచురల్గా అనమాట. పాలు కూడాను మార్నింగ్ మరిగించేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట. ఇంకా ఐస్ కూడాను మన ఇందులో వేసుకోవసరం లేదు. ఆ పాలు కొంచెం చల్లగా ఉంటాయి కదా, చల్లంటి పాలు వేసుకొని ఇలా మిక్సీ పట్టుకొని తాగితే చాలా బాగుంటుందండి. ఇంకా నాదైతే తీసుకున్నాను ఒక గ్లాస్లోకి. ఇంకా మిగతాది కొంచెం ఉన్నదనమాట అందులో. ఇంకా అందులోనే ఈ కట్ చేసుకున్న స్ట్రాబెర్రీస్, అట్టపండు ముక్కలు వేసి కొంచెం ఎక్కువగా పాలు వేసి ఇది కూడా మిక్సీ పట్టుకుంటున్నాను. ఇది కూడా బాగుంటుందండి టేస్ట్ అయితే. స్ట్రాబెర్రీది ఇంతకుముందు చేశాను అనమాట. స్ట్రాబెర్రీ బనానా స్మూత్ అయితే చేశాను. టేస్ట్ అయితే బాగుంటుంది, కానీ బనానాది చాలా బాగుంటుంది ఇంకాను. ఇంక ఇదిగోండి, మా ఆయనకైతే ఒక గ్లాస్లో తీసుకొని ఉంచేసాను అనమాట. అది ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇలాగ స్ట్రాబెర్రీస్ ముక్కలు మీదన వేసేసి తాగితే చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా ఇవ్వండి, మంచి హెల్తీ అనమాట. ఇంకా అందులో షుగర్ కానీ ఐస్ కానీ అలాంటివి వేయకన్నా ఇలా ఇస్తే వాళ్ళు కూడా ఇష్టంగా తాగుతారండి. కొంతమంది ఏంటంటే ఐస్ క్రీమ్ కూడా వేసుకుంటారు. నేనైతే ఐస్ క్రీమ్ అలాంటివి ఏమీ అలవాటు చేయట్లేదు మా పాపకి, లేదంటే అదే అలవాటు అయిపోద్దండి. మళ్ళీ అదే అడుగుతూ ఉంటారనమాట. అందుకనే నేను సింపుల్గా చేస్తూ ఉంటాను, కొంచెం హెల్తీగా ఉండాలని చెప్పి. ఇంక ఇదిగోండి వెయిటింగ్ అనమాట. ఇక్కడ ఇచ్చేసాను, తాగేసి అయితే ఆడుకుంటుంది. ఇంకా నేను కూడా బనానా స్మూతీ తాగేసి ఇంకా మనీ ప్లాంట్స్, తర్వాత తులసమ్మ వారిని పెట్టుకోవడం అవన్నీ ఉన్నాయన్నమాట. లాస్ట్ 1 మంత్ నుంచి అయితే అనుకుంటున్నానండి, కానీ పుష్యమాసం కదా మనకి, ఇంకా పుష్యమాసం మంచిది కాదు తులసమ్మ వారిని పెట్టుకోవడం అని చెప్పి ఇంకా మాఘమాసం వరకు అలా వెయిట్ చేశాను అనమాట. ఇప్పుడు ఫ్రైడే కాబట్టి నేను ఎప్పుడు ఫ్రైడే వేస్తాను, లేదంటే లక్షవారం తెచ్చుకొని ఫ్రైడే వేసుకోవచ్చు, బుధవారం వేసుకోవచ్చు, శనివారం వేసుకోవచ్చు, కానీ నేను ఫ్రైడే వేస్తాను అనమాట. ఇంక ఇక్కడ చూడండి ఎంత ఇష్టంగా తాగుతుంది. ముందు రోజు అయితే పాలు ఇవ్వలేదండి, నైట్ ఎప్పుడు ఇస్తాను పాలు, ఆ రోజు ఇవ్వలేదన్నమాట. స్మూతీ చేయమని చెప్పింది, అందుకని ఇంకా ఆ రోజు నేను పాలు ఇవ్వలేదు. నెక్స్ట్ డే చేయాలి కదా ఉన్ని అయితే అని చెప్పి నేను ఇంకా ఫ్రైడే రోజు చేశాను అనమాట. ఇంక ఇక్కడ చూడండి లడ్డూలు చూపిస్తున్నాను. మొత్తం కంప్లీట్గా అయిపోయాయి అనమాట. అసలు ఖాళీ చేస్తాం బాక్స్ మొత్తం. మా పాప నేను ఇద్దరమే తిన్నామండి.
తనకి అంటే తినాలనిపించినప్పుడు తినేదన్నమాట ఆకలేసేటప్పుడు, కానీ ఇష్టంగా తిన్నదండి. మా ఆయన అయితే ఇచ్చాం కానీ అసలు నచ్చలేదంట. స్వీట్ అయితే ఎక్కువగా ఇష్టపడరండి. హాట్ మిక్సర్ కానీ జంతికలు అలాంటివి అయితే ఇష్టంగా తింటారు, కానీ స్వీట్ ఐటమ్ అయితే కొంచెం ఇష్టపడరు అనమాట. తింటారు కానీ చాలా తక్కువ అనమాట, ఎక్కువగా తీసుకోరు. ఇంకా అందుకనే మేమిద్దరమే తిన్నామండి. చాలా బాగున్నాయి టేస్ట్ అయితే. మీరు కూడా ట్రై చేయండి, పిల్లలకు కూడా పెట్టండి, మంచి హెల్దీ అనమాట. మీకు కావాలంటే వీడియో లింక్ ఇస్తాను, డిస్క్రిప్షన్లో అయితే పెడతానమాట. వీడియో అయితే చూడండి. ఇంకా ఇదిగోనండి తులసమ్మవారిని అయితే పెట్టేసుకుంటున్నాను. ఇవి అయితే 1 వీక్ అవుతుంది తెచ్చుకొని. ఈ కుండీలు అయితే డీమార్ట్కి వెళ్ళాం కదా, అప్పుడు చూసామండి రోడ్ సైడ్ని అయితే అమ్ముతున్నారనమాట. తెచ్చుకున్నాము. మనీ ప్లాంట్ అవన్నీ బయట వేసుకుంటే బాగుంటుంది కదా అని. ఇంకా తులసమ్మవారు ఇక్కడ తులసికోట ఉంది కదండి, అయితే తులసికోట ఉంది, మళ్ళీ సపరేట్గా ఎందుకు తులసమ్మవారిని పెట్టుకుంటున్నారు అని చెప్పి మీరు అనుకోవచ్చు. నా బాధ అదేనండి. తులసికోట ఉండి కూడాను నేను పూజ చేసుకోలేకపోతున్నాను. ఎందుకంటే చేయకూడదంట ఇందులోన. మేము మామూలుగా అంటే మా దీంట్లోనే ఎవరు ఇలా చేయరంటండి. అంటే ఇది మా సెపరేట్గా కట్టినా సరే కొంచెం మీద కుండి అనేది వేరే దీని మీద పెట్టుకొని అలా ఉన్నా పర్వాలేదు, కానీ భూమికి ఆనించి కట్టేశారనమాట. తులసికోటలకు కట్టారు కదా, ఇంకా అందులోన తులసమ్మవారిని పెట్టి పూజ చేయకూడదని చెప్పి ఇంకా మా నాన్న మా అమ్మ ఇద్దరు గట్టిగా చెప్పారండి, చెయ్యకు, మనలో లేదు అలాగా, సపరేట్గా పెట్టుకొని చేసుకోవాలి అని చెప్పేసి అనేసరికి ఇంకా నేనైతే దానికి చేయలేదన్నమాట. అందులో తులసి విత్తనాలు వేసాను కదా స్టార్టింగ్ వెళ్ళేటప్పుడు, అవి వచ్చాయన్నమాట మొక్కలు. ఆ మొక్కలే అందులోన కొన్ని మొక్కలు తీసి వేసానండి. ఇంకా తులసి మొక్కలు కూడా బయట నర్సరీలో చూసాను కానీ లేవన్నమాట, లక్ష్మీ తులసి. ఇంకెందుకులే నేను వేసాను కదా మొక్కలే వేసేద్దాము, ఇంకేముంటుంది అని చెప్పి నేను వేసానండి అందులోన. అదనమాట. ఇంకా నేనైతే అనుకున్నాను తులసికోటకి మంచిగా పెయింటింగ్ వేసి మంచిగా పూజ చేసుకొని చుట్టూ ప్రదక్షిణలు చేస్తే చాలా బాగుంటుంది కదా అని చెప్పి అనుకున్నాను. నాకు తెలీదు ఇంకా తులసికోటకి అలా పూజ చేయకూడదు అని చెప్పి. ఇంకా వీడియోలో చూసారు వాళ్ళు, చూసి ఇంకా ఫోన్ చేసి మా అమ్మ ఫస్ట్ చెప్పింది, తర్వాత మా నాన్న కూడా చెప్పారనమాట. ఇంకా సర్లే చేయను, సపరేట్గా పెట్టుకుంటాను అని చెప్పి ఇంకా సపరేట్గా పెట్టుకున్నాను. ఇంకా పెద్దవాళ్ళు చెప్పినప్పుడు మనం కూడా వినాలి కదా, మరి మొండిగా వెళ్తే ఇంకా అది ఎటు వెళ్తుందో తెలియదు. అందుకనే నేను సపరేట్గా పెట్టుకొని పూజ చేసుకుంటున్నాను. ఇంకా ఇక్కడ ఇదిగోనండి ఇవైతే కొంచెం బాగున్నాయి అన్నమాట. ఇంతకుముందు ఉండేవాళ్ళు వేసుకున్నట్టున్నారు. మనీ ప్లాంట్ అది అంటే కొంచెం ఏంటంటే అందానికే అనమాట ప్లాంట్స్, అది తీసి వేసానండి. ఇలాగా హ్యాంగ్ చేసుకున్న కుండీలు కూడా తీసుకున్నాను. ఒక 2 వాటిల్లోనైతే మనీ ప్లాంట్ వేసుకున్నాను. తర్వాత ఈ చిన్న చిన్న ఆకులది ఉంది కదా, అదైతే మా ఆయన ఆఫీస్ నుంచి తీసుకొచ్చారండి, అది కూడా పెట్టాను అనమాట. ఆ 2 నన్ను ఇంక చూసారు కదా, ఈ 4 కూడా ఇలా పెట్టేశాను. ఇవైతే కొంచెం అలా గ్రోత్ అయితే మొత్తం ఫుల్గా నింపుగా కనిపిస్తుంది కదా, ఇంక ఇక్కడ ఇలా హ్యాంగ్ చేశాను అనమాట. నేను ఇలా హ్యాంగ్ చేశాను కదా, మా ఆయన అయితే వచ్చిన తర్వాత మొత్తం మార్చారు, అది కూడా వీడియో తీశాను చూడండి. నేను పెట్టింది బాగుందా మా ఆయన పెట్టిందా బాగుందా అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా మొత్తం అయితే పెట్టేశాక ఇంకా తులసమ్మవారిని వేస్తాను కదా, ఇంకా మీకైతే ఈ మా క్వార్టర్స్లో ఏమేమి మొక్కలు ఉన్నాయో అవి చూపిస్తాను. ఇంక ఇక్కడ ఏంచి కాగడ మల్లెలు ఉన్నాయండి. ఇది కాగడ మల్లెలో కాదో మొక్క చెప్పండి, నాకు తెలీదు. ఎందుకంటే నేను అనుకుంటున్నాను అనమాట ఇది కాగడమల్లి మొక్క అని చెప్పి. వాటర్ కూడా వేస్తున్నాను, కొంచెం పెద్దదైతే తెలుస్తుంది. అంటే మా పక్క బ్లాక్లో ఒక దీదీ చెప్పిందండి, ఇక్కడ కాగడమల్లి వైట్ ఫ్లవర్స్ ఉన్నాయి దీదీ, వాటర్ కొంచెం వేస్తూ ఉండండి అని చెప్పింది, అందుకనే వేసాను. ఇంకా మొక్కలు అలా వచ్చాయండి. ఇంక ఇక్కడ పుదీనా వేసాను కదా మీకు చూపించాను, అదైతే పూర్తిగా డ్రై అయిపోయింది, అసలు ఏ మొక్క కూడా లేదండి. ఎందుకంటే చెట్ల నీళ్ళు వచ్చేసాయి కదా, ఇంకా అందుకనే మంచిగా ఇది అవ్వలేదన్నమాట. ఇంకా మళ్ళీ వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కదా, అప్పుడు వేస్తాను, అప్పుడు చూడాలి. ఇంక ఇక్కడ చూడండి ఫ్లవర్స్ వైట్వి, కొంచెం నందివర్ధనం ఉంటుంది కదా, ముద్దగా ఉంటాయి అన్నమాట ఇవి ఫ్లవర్స్. మేము వచ్చేటప్పుడు అయితే అసలు ఒక్క ఫ్లవర్ కూడా లేదు. ఇప్పుడైతే చూడండి చెట్టు నిండగా పూస్తున్నాయి అన్నమాట. మార్నింగ్ అయితే కొన్ని తీసాను, పూజ చేసుకున్నాను, ఇంకా అలా ఉంచేసాను, కొన్ని చెట్టుకే ఉంచేసాను. ఇంక చూడండి ఇవన్నీ మొగ్గలు ఉన్నాయి. ఫుల్గా వాటర్ పెడుతున్నాను అనమాట, 2 days కలగా ఒకసారి వాటర్ పెడితే ఇలాగ వస్తున్నాయి అన్నమాట పువ్వులు. ఇంక ఇదిగోండి మా అరటి గెల అయితే అలాగా పెద్దవి అవుతున్నాయి, ఎప్పుడు పండుతాయి ఎప్పుడు తింటానని చూసుకునే ఉంటున్నాను. రోజు
ఆ మొక్కలకి నీళ్ళు పెట్టడం, అరటి గెల దుక్కు చూసుకోవడమే అనమాట. ఇంక ఇక్కడ చూడండి కరివేపాకు చెట్టు, ఇది కూడా కొంచెం పెద్దది కట్ చేస్తారు, చిగురు వచ్చింది. ఇంక ఇదిగో కొత్తగా వచ్చిందండి అరటిపళ్ళు గెల కూడాను, రీసెంట్గా వచ్చింది. 2 అయితే ఉన్నాయి. ఇంకా ఎప్పుడు తింటామా అని ఎదురు చూస్తున్నాను అనమాట. ఇంక ఇక్కడ చూడండి మామిడి చెట్టు, ఇది మామిడి చెట్టు చుట్టూను పాదల్లిసింది అనమాట మేము వచ్చిన కొత్తలో. అదంతా తీసాము, వాటర్ పెడితే మంచిగా చిగురులు వస్తున్నాయి. ఇంక ఇది కరివేపాకు చెట్టు అండి, ఇది చిన్న ఆకులతో ఉండేదన్నమాట. దీనికి కూడాను ఈ ఉల్లిపాయ తొక్కలు వాటర్ మంచిగా పెడుతుంటే అది కూడా మంచిగా వస్తుంది. ఇంక ఇక్కడ నుంచి ఫుడ్ పెడుతున్నాను అనమాట, బర్డ్స్కి ఉడతలకి గట్టా ఫుడ్ పెడుతున్నాను, వాటర్ అవన్నీ పెడుతున్నాను. ఇంకా పండగల టైంలో అయితే మామిడాకులకి, అరిటాకులకి, పువ్వులకి నాకైతే ఎక్కడికో వెళ్ళవసరం లేదండి, అన్నీ మా క్వార్టర్స్లోనే దొరికేస్తున్నాయి. ఇంక ఇక్కడ నందివర్ధనాలు మీకు చూపిస్తాను, ఇది కూడా ఫుల్గా పూస్తున్నాయండి, పువ్వులు అయితే బాగా వస్తున్నాయి. నాకు పూజకి ఎన్ని కావాలో అన్ని తీసుకుంటున్నాను. ఇంకా చాలాన్ని కిందన పడిపోతున్నాయి అనమాట, చూసారు కదా కిందన ఎన్ని పూలు ఉన్నాయో. ఇంకా రోడ్ అవతల అయితే ఉన్నాయి అన్నమాట, కొమ్మలు అటువైపు ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే పువ్వులు తీసుకుంటారు. ఇంక ఇక్కడ మా పాప అయితే బయటకు వచ్చాను కదా, ఈ పువ్వులతోనే ఎక్కువ ఆడుతుందండి, తీసి ఒక డబ్బాలో వేసుకుంటుంది. ఇంక ఇక్కడైతే మీకు గులాబీ మొక్క కూడా చూపిస్తానండి. ఇదైతే కట్ చేస్తారనమాట, చాలా పెద్ద మొక్క అనమాట. ఇంకా ఆ మధ్య వర్షాలు రావడం చిన్న చిగురు వచ్చిందండి, అప్పుడు నాకు కనిపించింది గులాబీ చెట్టు. మొత్తం అన్నీ మంచి మంచి మొక్కలు ఉండేవంటండి, కాగడమల్లి, గులాబీ పువ్వులు, చాలా మంచి మొక్కలు ఉండేవంట. మా పక్కింటి ఆవిడ చెప్తుంది కదా, ఇంకా మంచి మొక్కలు ఉండేవి. ఇది నేను అప్పటికి చెప్పాను, వెళ్ళి వాళ్ళు కట్ చేసే టైంలోన, ఇంకా వాళ్ళు వెళ్ళలేదు, మొత్తం కట్ చేస్తారని చెప్పేసి అన్నదండి. చూసారు కదా చాలా పెద్ద చెట్టు అండి గులాబీ చెట్టు. ఇంకా నేను చూసాను కాబట్టి ఇంకా అక్కడి నుంచి అయితే వాటర్ వేస్తున్నాను ఫుల్గా. ఇంకా అదేంటి మా క్వార్టర్స్లో ఉన్న మొక్కలు అయితే అవే అనమాట. ఇంక ఇదిగోండి షూర్యాక్ అయితే వచ్చేసింది. మాకు ఎక్కడికి వెళ్ళినా క్వార్టర్స్లోన ఇవి చెప్పుల స్టాండ్లు అయితే ఉంటాయండి కంపల్సరిగా. ఈ క్వార్టర్స్లో అయితే లేదనమాట, అన్నీ ఉన్నాయి కానీ ఈ షూర్యాక్ ఒక్కటే లేదు. అడిగితే స్టాక్ లేదు, వస్తాయి కొత్తగా అని చెప్పేసి అని అన్నారు. ఇంకా ఇప్పటి వరకు అయితే మేము వెయిట్ చేసాము. కొత్తది కొనేద్దాం అనుకుంటే ఇంకెక్కడికి వెళ్ళినా మళ్ళీ ఇస్తారండి, అది వేస్ట్గా ఒక పక్కన పడి ఉంటుంది అనమాట. ఇంకా వేస్టే కదా కొన్నా సరే అని చెప్పి ఇంకా వెయిట్ చేసాము. ఇంకా అట్ట బాక్స్ ఉంది కదా, దాని మీద నేను అందాకలు పెట్టుకున్నాను అనమాట. దాని మీద పెట్టుకుంటే వీళ్ళిద్దరు అస్సలు పెట్టట్లేదండి చెప్పులు, అక్కడే అలాగా బయట పెట్టేస్తున్నారు. ఇంక ఈ షూ ర్యాగ్ వచ్చింది కాబట్టి ఇంకా నీట్గా పెట్టుకుంటారు. చూడండి ఎంత నీట్గా ఉందో. ఇంక ఇదిగోండి మా ఆయన అయితే వచ్చారు కదా, మొత్తం మార్చేశారనమాట. నేను ఎక్కడ పెట్టానో అక్కడ తీసి ఇలా పెట్టేశారు. నేను పెట్టింది బాగుందా, మా ఆయన పెట్టింది బాగుందా అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అది చూసైనా మళ్ళీ మార్చుకుంటాం మళ్ళీ. ఇదిగోండి ఇంకా నేను ఇక్కడ ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను, ఈవినింగే పెట్టేసుకుంటున్నానండి ముగ్గు. మార్నింగ్ అయితే నాకు అవ్వట్లేదు, ఎందుకంటే పాప స్కూల్కి గట్టా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడం అవుతుంది కదా, ఇంకా మార్నింగ్ అయితే పెట్టుకోవట్లేదు. ఇంక ఈవినింగే పెట్టేస్తున్నానండి రోజును. ఇలాగా బయట ఆకులు ఉంటాయి కదా, ఎండిపోయిన ఆకులు, అవన్నీ తుడిచేసి నీట్గా ముందున ఇలాగా నీళ్ళు గట్ట వేసి కడిగేసి బియ్యం పిండితోనే ముగ్గు పెట్టుకుంటున్నాను. చూడండి జస్ట్ మిస్, మా పాప గుద్దేయాల్సిందే సైకిల్తో, నేను చూడలేదు. ఇలాగ నేను ఎడిటింగ్ చేసినప్పుడే చూశాను అనమాట, అలా ఉంటుంది పిల్లలతో. ఇంక ఇదిగోండి ఫైనల్గా అయితే ముగ్గు పెట్టేసుకున్నాను. తులసమ్మ వారి దగ్గర కూడా ముగ్గు పెట్టేశాను. ఎన్ని మొక్కలు పెట్టుకున్నా సరే, అంటే మామూలుగా అందానికి, నాకైతే తులసమ్మ లేకపోతే ఇంటి దగ్గర అస్సలు అలాగ అనిపించదు. అందుకనే నేను తులసమ్మని అయితే కంపల్సరీగా పెట్టుకుంటానండి. ఇంక ఇదిగోండి ఈవినింగ్ సంధ్యాదీపారాధన అయితే చేస్తాను, ఇంట్లో చేసుకున్నాను, తులసమ్మ వారి దగ్గర కూడా చేసుకున్నాను. బయట చూసారా ఎంత వెలుతురుగా 6:30 అయ్యిందండి ఆ టైము. ఇంక ఇక్కడైతే వేరంగా చీకటి అవుతుంది అనమాట, 7కి అలా చీకటిగా పడుతుంది. ఇంక 6:30కి ఇలా ఉంది. ఇంకా పూజ అయిపోయిన తర్వాత మా పాపను తీసుకొని ఈ కరాటే క్లాస్ దగ్గరికి అయితే వచ్చామండి. ఫ్రైడే రోజే జాయిన్ చేద్దామని చెప్పి అనుకున్నాం అనమాట. ఇంకా ఫ్రైడే రోజు అయితే అవ్వలేదండి, మండే రమ్మన్నారు. నేను కూడా మండే అనుకున్నానండి, కాకపోతే ఆ రోజు వసంత పంచమి కదా, సరస్వతీదేవి పూజ చేయించేసి ఈవినింగ్ జాయిన్ చేద్దామని చెప్పి అనుకున్నాను మండే. కానీ తిది పంచమి ఈవినింగ్ వరకు ఉండట్లేదండి, మార్నింగ్ 10:30 కల్లా అలా అయిపోతుందన్నమాట, షష్ఠి వచ్చేస్తుంది. అందుకని ఇంకా ఫ్రైడే జాయిన్ చేసేద్దామని చెప్పి అనుకున్నాం కానీ అవ్వలేదన్నమాట. అక్కడ ఏదో ఎగ్జామ్ అవుతుంది, ఇంకా కోచ్ కూడాను అవ్వదనేసారు, మండే రమ్మన్నారు. ఇంకా మా ఆయన కూడా సెంటిమెంట్ ఫ్రైడే మాకు అని చెప్పేసి అన్నారు, కానీ ఇంకా వాళ్ళు కొంచెం స్ట్రిక్ట్ అనమాట కోచ్, లేదండి అవ్వదు మండే రావాలని చెప్పేసి అనేసరికి ఇంకా
ఏమేమి కావాలో అవన్నీ ఇంకా కనుక్కొని ఇంకా వచ్చేసామండి ఇంటికి. జాయిన్ చేయలేదు, ఇంకా మండేయే జాయిన్ చేస్తాము. మా పాపకైతే ఇంట్రెస్ట్ అండి కరాటే నేర్చుకోవడానికి, తనకి ఇంట్రెస్ట్ కాబట్టి ఇంకా మేము కూడాను జాయిన్ చేస్తున్నాం అనమాట. మా బలవంతం ఏం లేదండి, తనకి ఇంట్రెస్ట్ అనమాట, నేర్చుకుంటాను అంటుంది. ఇంకా కోచ్ కూడా 1 వీక్ చూద్దామని అన్నారనమాట. అంటే ఫిజికల్గా ఇంకా తను ఎలా ఉంటుంది, యాక్టివ్గా చేస్తుందా లేదా అనేది 1 వీక్ వరకు చూసుకొని అప్పుడు ఇంకా కంటిన్యూ చేస్తాము. యూనిఫామ్ గట్టా ఉంటుంది, దానికి డ్రెస్ ఉంటుంది కదా కరాటీ డ్రెస్, అది కూడా ఇస్తామని చెప్పేసి అన్నారనమాట. ఇంక మండే అయితే జాయిన్ చేసేస్తామండి ఈవినింగ్. మార్నింగ్ టైంలో అయితే క్లాసెస్ లేవండి, కరాటే క్లాసెస్ ఈవినింగే ఉంటాయంట. 5 to 6, 6 to 7 అలా అనమాట, బ్యాచెస్ వైజ్గా ఉంటుంది. ఇంకా మేము ఏ టైంలో అనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు, చూసుకొని అక్కడ చెప్పాలి కోచ్కి. దాని పరంగా అయితే ఇంకా మా ఆయన రెడీగా ఉండాలండి, తీసుకొని రావడం తీసుకొని వెళ్ళడం అన్నీ మా ఆయన చూసుకోవాలండి. ఇంక ఈవినింగ్ అయితే టైం చూసుకొని ఇంకా జాయిన్ చేసుకోవాలన్నమాట. ఇంక ఇంటికైతే వచ్చేసామండి, ఇంకా అవ్వలేదు కదా పని. ఇంటికి వచ్చేసి ఉప్మా చేశాను, ఫ్రైడే కదా, మటరు కాజు వేసి చేశాను, చాలా బాగా వచ్చింది ఉప్మా అయితే. ఇంకా అదేంటి ఫ్రైడే రోజు వ్లాగ్ అయితే. ఈ వ్లాగ్ ఎలా ఉంది, నచ్చిందా? నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.